పోతిన మహేష్ కు టికెట్ ఇవ్వకుండా జనసేన తీరని అన్యాయం చేసిందని వైసీపీ విజయవాడ ఈస్ట్ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. పోతిన మహేష్ వైసీపీలో చేరడంతో జిల్లాలో జనసేన ఖాళీ అయిపోయిందన్నారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో 21 డివిజన్కు చెందిన జనసేన నాయకులు వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. ఎంతో సంతోషంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ గారు నచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము జాయిన్ అవుతున్నాం. ఈరోజు ఉదయం గారు పటమట్ట నుంచి 11 డివిజన్ నుంచి గారా దాదాపుగా 100 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఈరోజు సాయంత్రం పూట మళ్ళీ ఈరోజు కృష్ణంక ప్రాంతంలో మరొక 100 మంది యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. అంటే ఎక్కడికెక్కడ గారా ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే పేద వర్గాలకు అండగా ఉండొచ్చు అని చెప్పిన విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు చెప్పడం గారు జరుగుతుంది. ఎందుకంటే మనం రాష్ట్రంలో చూస్తున్నాం జనసేన పార్టీని చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని అన్యాయం చేస్తున్నారు. ఉదాహరణకి ఈరోజు విజయవాడ సిటీలో ఒక్క జనసేన అభ్యర్థి గారికి టికెట్ ఇవ్వాలి, జిల్లాలో ఒక్క జనసేన అభ్యర్థికి టికెట్ ఇవ్వాలి. ఈరోజు నిరంతరం ఈ యొక్క నగరంలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఈరోజు సోదరులు పోతిన మహేష్ ఆయనకు గారు ఈరోజు అన్యాయం చేశారు. అంటే ఎక్కడికెక్కడ గారా ఎవరైతే పార్టీని ఇచ్చేశారో చంద్రబాబు వాళ్ళకి టికెట్లు దక్కకుండా ఈరోజు జనసేన పార్టీ వాళ్ళని గారు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అలాంటి వ్యక్తికి మేము శిక్ష వేయాలి, అలాంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈరోజు యువకులందరూ గారు పార్టీలోకి వస్తున్నారు. తప్పకుండా వాళ్ళందరిగా మేము సాదరంగా ఆహ్వానించి